జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. హాల్ కెపాసిటీకి మించి ఫ్యాన్స్ రావడంతో గందరగోళం నెలకొంది. దీంతో ఈవెంట్ ని రద్దు చేశారు. మరోవైపు దీనిపై అభిమానుల కంటే తానే ఎక్కువగా బాధపడుతున్నట్టుగా వీడియోని రిలీజ్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. ఆదివారం సాయంత్రం మాదాపూర్లోని నోవాటెల్ హోటల్లో దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. అయితే దీనికోసం 2 తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా జూనియర్ అభిమానులు తరలివచ్చారు. కానీ ఈ ఈవెంట్ జరిగే హాల్ కెపాసిటీకి మించి అభిమానులు రావడంతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. ఆర్గనైజర్లకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. చివరకు సెక్యూరిటీ రీజన్ల కారణంగా ఈవెంట్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అప్పటికే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఫ్యాన్స్ ను ఈ ప్రకటన తీవ్ర నిరాశపరిచింది. గేట్లు తోసుకుని లోపలికొచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొందరికి గాయాలయ్యాయి. అలాగే హోటల్ అద్దాలు కూడా ధ్వంసం చేశారు. మరోవైపు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు. రద్దు కావడం చాలా బాధగా ఉందన్నాడు. సెక్యూరిటీ రీజన్స్ వల్ల క్యాన్సిల్ చేయటం జరిగిందని క్లారిటీ ఇచ్చాడు జూనియర్. అభిమాన సోదరులకి నమస్కారం. ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం, క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు ఇంకా చాలా బాధగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలని, దేవరా మూవీ గురించి, దేవరా మూవీ కోసం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, మీతో పాటు నేను బాధపడుతున్నాను. మీకంటే నా బాధ చాలా పెద్దది, ఎక్కువ కూడా. కానీ ఇది ఇలా జరగడం దేవరా ప్రొడ్యూసర్స్ వల్ల, లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్స్ని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పనేది నా ఫీలింగ్. అది ముందుగా ఈ మీరు కురిపించే ఈ ప్రేమకి ఆ జన్మంతో రుణపడిపోయి ఉంటాను. కానీ ఈరోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ 27వ తారీఖు మనందరం కలవబోతున్నాం. దేవరా చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు. మీరందరూ చూసి, నేను ఎప్పుడూ మీకు చెప్పినట్టే, మీరు కాలర్ ఎగరేసుకుని తిరిగేలాగా చేయడమే నా బాధ్యత అని, దాంతో వచ్చే ఆనందం ఎంతో నేను మాటల్లో చెప్పలేను. 27వ తారీఖు సెప్టెంబర్ అదే జరుగుద్దని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. శివగారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైనటువంటి సినిమా తీయడం జరిగింది. అందరూ చూడండి, అందరూ ఆనందించండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం ఈ దేవరకి చాలా అవసరం, నాకు చాలా అవసరం. సో దయచేసి మీ ఆశీర్వచనాన్ని మాకు అందిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ, ఇంకొక మాట, మీరందరూ జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్తారని ఇంకొకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. మొత్తానికి దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం గందరగోళానికి తెరలేపింది. చాలా మంది ఫ్యాన్స్ బస్సులు, ట్రైన్లలో దూరం నుంచి వచ్చారు. చివరకు కార్యక్రమం జరగకపోవడంతో అభిమానులు ఉసూరుమంటూ వెనుతిరగాల్సి వచ్చింది.